హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదైతే ఇంకా మా కంపెనీ దగ్గర పూజ రోజు అనమాట. పొద్దుగాలే లేచి ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చి తూడ్చి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా వేసి పెట్టేసి ఇంకా నేనైతే స్నానం చేసుకొని దేవుడికి దీపం పెట్టుకున్నాను. ఇంకా దీపం పెట్టుకోవడం అయిపోయిన తర్వాత పిల్లలు మా తమ్ముడు అయితే తింటున్నారు. ఇంకా అమ్మ కూడా తిన్నది. నాన్న ఇంకా ఉప్మా అయితే తిన్నారు. ఇంకా ఉప్మా అయితేనే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే అది చేశాననమాట. దొడ్డు రవ్వ ఉప్మా చేసిన. ఇంకా వాళ్ళకి పెట్టిస్తే వాళ్ళు తింటున్నారు. ఇంకా నేను ఈ లోపు అయితే దేవుడి దగ్గర దీపం పెట్టేసుకొని రెడీ అయ్యాను. ఇంకా దీపం పెట్టే లోపు ఇంకా మా వారు కొబ్బరికాయ తీసుకొచ్చి కొట్టిరనమాట. యాక్చువల్గా మామూలుగా దీపం పెట్టి నైవేద్యం పెట్టుకున్నా, కానీ అమ్ముండి కొబ్బరికాయ కొట్టండి, ఇంకా స్పెషల్గా పూజ ఉంది కదా కంపల్సరీ కొట్టాలి అని చెప్తే ఇంకా అప్పటికప్పుడు కొబ్బరికాయ తీసుకొచ్చి మా వారు అయితే కొడుతున్నారు దేవుడికి దండం పెట్టుకొని. ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత మా పెద్దోడైతే కంపెనీకి వెళ్ళిపోయారు బండి మీద. ఇంకా మా తమ్ముడికి ఇట్లా రెడీ అయ్యేది ఉంది. అంటే పొద్దున్నే వెళ్ళి అక్కడ ఏమన్నా పని ఉంటే చూద్దామని అక్కడికి వెళ్ళిరనమాట. ఇంకా కొన్ని పువ్వులు అవి ఇవి తీసుకొచ్చేది ఉండే. మార్కెట్కి వెళ్ళి పువ్వులు తెచ్చి అవన్నీ చేసరికి మబ్బులు 5 గంటలకే లేచి వెళ్ళిరు. ఇంకా అందుకని మా తమ్ముడు కొంచెం రెడీ కావడం టైం పట్టింది. ఇంకా తను రెడీ అయ్యేదాకా మేమైతే అందరం రెడీ అయ్యి కూర్చున్నాము. ఇంకా మా తమ్ముడు రెడీ కాగానే అందరం కలిసి వెళ్ళిపోతాం అనమాట. మా చిన్నోడు, నేను, అమ్మ, నాన్న, తమ్ముడు. ఇంకా మా అంటే పెద్దోడేమో వెళ్ళిపోయిండు వాళ్ళ డాడీ తోటి. ఇంకా మేమే బయలుదేరుతున్నాము ఇప్పుడైతే. చూడండి అందరం కలిసి మంచిగా సామాన్లు ఇంకేమేమి ఉన్నాయో మర్చిపోకుండా చెక్ చేసుకొని తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా కార్లో వెళ్తున్నాము కదా, అసలు ఇంటికి ఒక 10 మినిట్స్ దూరమే ఉంటుంది. కానీ మా అమ్మ మా చిన్నోడు ఇద్దరైతే కారు ఎక్కగానే ముక్కులు మూసుకుంటున్నారు. వాళ్ళ కారు పడదనమాట. అంటే చూడండి మా చిన్నోడు కర్చీప్తో బిర్రగా పెట్టేసుకుంటూ, ఇంకా అమ్మనేమో నిమ్మకాయ దగ్గర పెట్టుకొని స్మెల్ చూస్తూ ఉంది. అసలు చాలా దగ్గర, కానీ ఇంకా వాళ్ళ కారు ఎక్కడంతో ఇంకా ముక్కులైతే మూసుకున్నారనమాట. పడదు, అమ్మకైతే అసలు పడదు. ఇంకా చిన్నోడు కొంచెం ఉంటాడు, కానీ ఏందో మరి వాడు కూడా ఎక్కగానే ముక్కు అయితే బిర్రగా మూసుకుండు. ఆ అమ్మమ్మని చూసి వాడికి కూడా అలవాటు అయిపోయిందేమో. ఇంకా మేమైతే కంపెనీ దగ్గరికి వచ్చేసినాం. ఇంకా రాగానే నాన్న చిన్నోడైతే అక్కడ కూర్చున్నారు. ఇంకా మిగతా వాళ్ళన్నీ సర్దుతున్నారనమాట. 8 కల్లా మేము అక్కడికి వెళ్ళిపోయాము మార్నింగ్. ఇంకా చూడండి బంతిపూలు తీసుకొచ్చారు కదా, ఇంకా ఆపరేటర్ వాళ్ళు అవన్నీ కుచ్చి దండలైతే కడుతున్నారనమాట. ఇంకా మా వారి ఫ్రెండ్స్ కూడా చాలా హెల్ప్ చేశారు అక్కడ. చూడండి ఇక్కడ అన్ని బంతిపూలు అవన్నీ కడుతున్నారు. మరీ హంగామాగా అయితే ఏం కాదు, సింపుల్గా అలా అయితే చేసుకున్నాము. ఇంకా ఎవరిని ఎక్కువ పిలవలేదన్నమాట. అంటే దీనికి అంత పబ్లిసిటీ అయితే ఏం అవసరం లేదు కదా, సో అందుకని ఇంకా మా వరకు మేము అలా చేసుకున్నాము. చూడండి ఇంకా పంతులు కూడా వచ్చి రాగానే ఇంకా ఎక్కడ చేస్తే అంటే ఈశాన్య మూలకు చేస్తారు కదా, అక్కడ ప్లేస్ చూసుకొని ఇక్కడ చేద్దామని ఇంకా అక్కడైతే అన్నీ సర్దుతున్నారు పంతులు గారు. ఇంకా అమ్మ నేను పంతులకి అక్కడ ఏమన్నా కావాల్సినవి అందిస్తున్నాం అనమాట. అన్నీ బ్యాగ్లలో పెట్టుకొని వచ్చాము కదా, ఇంకా అక్కడ ఏం ఓపెన్ చేయలేదు అనమాట. పంతులు అన్నీ ఇక్కడ పెట్టండి అమ్మ, నేను కావాల్సినప్పుడు తీసుకుంటానని చెప్పారు. సో ఇంకా అన్నీ కొన్ని అందుబాటులో అయితే పెట్టాము. ఇంకేమన్నా కావాలి అంటే అక్కడ కూర్చొని నేనైతే అందిస్తున్నా. ఇంకా ఫోటోలకి బొట్లు పెట్టడం అవన్నీ చేయమ్మా అంటే సరే అని చేస్తున్నాను అనమాట. ఇంకా అక్కడైతే పంతులు అయితే ఎంత బాగా అలంకరించారు, నాకైతే మంచిగా అనిపించింది. అసలు మంచిగా చేసిరు, పూజ కూడా చాలా బాగుంది. ఇంకా అంటే ఇంతకుముందు కూడా మేము పూజ చేసాము, కానీ ఇప్పుడైతే ఇంకెందుకో నాకు చాలా స్పెషల్గా అనిపించింది అనమాట. ఇంకా చూడండి అన్నీ మంచిగా డెకరేషన్ అయితే చేసేసాడు. ఇంకా గుమ్మడికాయ కూడా బొట్లు పెట్టేస్తున్నాడు చూడండి. ఇంకా ఇలా ఉంటుంది అనమాట. అంటే కంపెనీలలో పూజలు అవన్నీ, ఏదైనా షాప్ ఓపెనింగ్ కానీ అట్లనే ఉంటుంది కదా, ఇది కూడా మాకు అలాగే అనమాట. సో కొత్తగా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇంకా పూజ అయితే చేసుకున్నాం. కానీ మా వారేమో వద్దు అంటుండే. నేనే నా బల మీదకే పూజ అయితే చేసుకున్నాం అనమాట. చూడండి ఫొటోస్ ఇట్లా అన్నీ ఎంత బాగా అలంకరించారు కదా. ఇంకా అవన్నీ అలంకరించడం అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ చెక్ చేసుకొని మేమైతే పూజ మీద కూర్చుంటాం అనమాట. ఇంకా నెక్స్ట్ పూజ జరిగేదంతా వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వను, అట్లనే ఎట్లుందో అట్లా పెట్టేస్తాను. ఇంకా అక్కడక్కడ ఏదన్నా చెప్పాలి అన్నప్పుడు చెప్తానమాట. ఇంకా ఇప్పుడైతే చూడండి ఈ విధంగా పంతులు గారు అయితే డెకరేషన్ చేస్తారు. ఇంకా మా అమ్మని కంకణాలు రెడీ చేయమ్మా అంటే అవి చేస్తుంది అనమాట. కట్ చేసి ఇంకా వచ్చే వాళ్ళందరికీ కట్టడానికి కానీ అన్నీ రెడీ చేస్తుంది. ఇంకా మేమైతే పూజలో కూర్చున్నాము. ఇంకా పంతులు గారు పూజలో కూర్చోగానే అన్నీ అడుగుతున్నారనమాట. అంటే కంపెనీ నేమ్ ఏంటి అన్నీ, ఇంకా అంటే మీ పేర్లు అవన్నీ అడుగుతారు కదా, గోత్రనామాలు. యాక్చువల్గా కంపెనీ నా పేరు మీద పెట్టాలనుకున్నాము, కానీ నా పేరు మా వారి పేరు ఇట్లా మా చిన్నోడి పేరు ఎవరిది బాగాలేదంట. సో అందుకని ఇంకా మా పెద్దోడి పేరు బాగుందని
పేరైతే పెట్టామన్నమాట. కంపెనీ నేమ్ వచ్చేసి ధృవ సిఎన్సి టెక్నాలజీస్ అనమాట. సో చూడండి మా పెద్దోడి పేరు బాగుందని చెప్పేసి ఇంకా తన పేరే పెట్టామన్నమాట. ఇంకా మా వాడైతే ఫుల్ ఖుషి అనమాట. అంటే వాళ్ళు లోపల లోపల ఫీల్ అవుతుండే హ్యాపీగా. అమ్మో అందరు అక్కడికి వచ్చిన వాళ్ళు ధృవ ఎవరు అని అడుగుతుండే. ఇంకా వాడు ఫుల్ ఎగ్జైట్ అవుతుండు. మేము కూడా పేరు బాగుంది అని అనుకున్నాము. ఇంకా యాక్చువల్గా అంతకుముందు వేరే పేరే అనుకున్నాం కానీ ఇంకా అవన్నీ ఏవి సెట్ కాలేదు కదా. సో అందుకని మా పెద్దోడి పేరు అయితే పెట్టాము ధృవ సిఎన్సి టెక్నాలజీస్. చూడండి కంపెనీలు అయితే అన్ని డెకరేషన్ అంటే మిషన్లు అయితే మంచిగా డెకరేషన్ చేశారు కదా, పువ్వులు కట్టి అవన్నీ. ఇంకా రిబ్బన్ కట్ చేసి అవన్నీ పూజ అయిపోయిన తర్వాత అవన్నీ ఓపెనింగ్ చేస్తారనమాట. ఇప్పుడైతే ఇంకా పూజ స్టార్ట్ అవుతుంది. కూర్చున్నాం చూడండి. కొంతమంది వచ్చారు, ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారనమాట. కొంచెం లేటుగా వస్తారేమో. ఇంకా ఈ లోపు అయితే మేమైతే పూజ స్టార్ట్ చేసాం. పంతులు గారు ఉండి 10 కల్లా స్టార్ట్ చేయాలమ్మా. ఇంకా అంటే కంప్లీట్ అవ్వడం ఎప్పుడైనా అవ్వచ్చు కానీ స్టార్ట్ చేయడం మాత్రం 10 కల్లా స్టార్ట్ చేయాలని చెప్పారనమాట. పూజ అయితే ఒక 2 అవర్స్ అయితే పట్టిందండి. చాలా టైమే తీసుకున్నారు కానీ ప్రశాంతంగా మంచిగా చేసిరనమాట. చాలా డీటెయిల్గా అన్ని నవగ్రహాల పూజలు ఇంకా అన్నీ అక్కడ చేయాల్సినవి అయితే అన్నీ చేశారు. కంపెనీ నేమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీరందరూ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా విష్ చేయండి అండ్ ఆల్ ద బెస్ట్ చెప్పండి మా ఫ్యూచర్కి. సో మీ అందరికీ అంటే మీ అందరూ విష్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే పూజ ఎలా జరిగేదంతా యథావిధిగా ఎలా ఉందో అలాగే పెడతాను. ఇప్పుడైతే ఫస్ట్ మా వారు నేను అంటే దేవుడి దగ్గర దీపం వెలిగించుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం చూడండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. అలాగే మీరు అందరు తప్పకుండా విష్ చేయండి. ఓకేనా? स्वाहा माधवाज स्वाहा गोविंदाय नमः ఇప్పుడు వదిలిపెట్టేసి కళ్ళు తెచ్చుకోండి. గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః విక్రమాయ నమః వామన దియోజనః ప్రచోదయాత్ మమాపో జ్యోతిర్సమక్షం పట్టుకోండి. మమాపో జ్యోతిర్సమృతం బ్రహ్మ భవస్వరం మమోపాదా సమస్తా దుర్దక్షేద్వరః శ్రీ పరమేశ్వరముద్దిశ్య परमेश्वरः प्रीत्यर्थं शुभे शोभने मंगले मुहूर्ते श्री शिवशंभोराग्नेय महाविष्णुराग्नेय प्रवर्तमानस्य अद्य ब्राह्मण द्वितीय प्रहार्धे श्री श्वेतवराहकल्पे वैवस्वतमनमन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोर् दक्षिणदिग्भागे श्रीशैलस्य अष्ट ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मम मनोवांछा फल सिद्ध्यर्थं मम मनत्संकल्प प्रोक्षयेत् तेन देवा पवित्रेण आत्मानं प्रति सदा आह पूजा कार्येण भक्तानां संप्रोक्षयेत् अपवित्र पवित्रो वा सर्वावस्राङ्गतोऽपि वाह यस्मरेत् पुण्डरीकाक्षं सभाक्षाभ्यन्तरशुचिः सर्वं शुचिः प्रथमतः गणपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि. ఈ అక్షతలు పట్టుకుని మనసులో గణపతిని ప్రార్థన చేసుకోండి. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనామపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోతపస్యేత సాధనం గణపతయే నమః చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ మమ సర్వకార్యేషు సర్వదా. గణపతి దగ్గర వేయండి. महागणाधिपतये नमः गौरी गणपति देवताभ्यो नमः ध्यानपूर्वक नमस्कारं समर्पयामि. आवाहनार्थम् अक्षतार्थं समर्पयामि. अर्घ्यपाद्य आचमनस्नानं समर्पयामि. ఇలా ఆకుతోటి 5 సార్లు కొంచెం కొంచెంగా నిలిచింది. హస్తయోః आत्म प्रार्थना नमस्कारं समर्पयामि. गणपति देवताभ्यो नमः. सुप्रसन्ना वरदा भवन्तु. गणपति प्रसादं निर्वाण्यस्यानं शिरसा गृह्णामि. निर्वाण्यस्यानं भक्तानां महालक्ष्मी देवताभ्यो नमः. पूजां नैवेद्यता फलसिद्धिरस्तु. गणपति प्रसादसिद्धिरस्तु. नमस्कारं समर्पयामि. इदं तदङ्गत्वेनाः नेत्र आचम्य वेलुपेट्टेसि कलकु धनाधिपतये नमः. स्थापयामि पूजयामि. ओम ईशान पुरुषाय नमः. वास्तु अधिपतये नमः. ईशान्य दिक्पाले तदङ्गत्वेनावाहयामि. स्थापयामि पूजयामि. नमस्कारं समर्पयामि. नमः. ब्रह्मा विष्णु महेश्वर त्रिमूर्ति देवताभ्यो नमः. स्थापयामि पूजयामि. गणेशादि पंचलोकपालक देवताभ्यो नमः. समर्पयामि. या फलपुष्पाया
बृहस्पति प्रसूताः स्नानः कुञ्जञ्जलिमतः इदं फलं समर्पयामि त्वं भोर्भव स्वः इदं फलं समर्पयामि नमः वसुधाय नमः वसुधाय नमः कमलाय नमः शान्ताय नमः क्षमाय नमः शीतोदसंभवाय नमः अनुग्रहवराय नमः नगाय नमः अमृताय नमः दीप्ताय नमः लोकशोकविनाशिने नमः धर्मनिलयाय नमः करुणाय नमः लोकमात्रे नमः पद्मप्रियाय नमः पद्महस्ते नमः पद्माक्षे नमः पद्मसूक्तां रूपमाग्रापयामि साक्षात् दीपं दर्शयामि साध्यं हेतुवर्गसंयुक्तं वज्रनायोजकं प्रियं गृहानमङ्गलं दीपं त्रैलोक्यविजरापः दीपं दर्शयामि उपदीपाद्यलङ्कारादि सर्व उपचारपूजार्थं समर्पयामि इदं फलं समर्पयामि शुभमङ्गलं भाविनां रक्षामि उद्दिमङ्गलं देवताभ्यो नमः वनमालिकदीशाङ्गी श्रीमन्नारायणो विष्णु वासुदेवो अभिरक्षतु रक्षाबन्धनमुहूर्त शुभमुहूर्तस्तु फलं नैवेद्यं समर्पयामि अपानाय स्वाहा दानाय स्वाहा औधानाय स्वाहा असमानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा मध्ये मध्ये श्रियः कान्ताय कल्याणनदये नदयेऽधिनां श्रीवेङ्कटनिवासियाद् वेदोक्तदिव्यस्वर्णमन्त्रपुष्पं सूरम् अदैकं विष्णुवेचर्निर्वपतिः यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः प्रतिष्ठति श्रोतजोहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रत्याहिताहेति स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो वेदोक्तदिवस्वर्ण मंत्र पुष्पानन्तरम् आत्मप्रदक्षिणीकृत्य नमस्कारं समर्पयामि प्रदक्षिणं చేసుకున్నాను यानि कानि च पापानि जन्मानि च कृतानि च तानि तानि प्रदक्षन्ति प्रदक्षिणं లోపల దేవుడి దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత బయటికి వచ్చి అక్కడ నవధాన్యాలు అవన్నీ పెట్టేసి గుమ్మడికాయ కొడతారు కదా, ఇంకా అక్కడైతే బయట పూజ చేస్తున్నారనమాట. ఇప్పుడు లోపల పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. వచ్చిన వాళ్ళకందరికీ పంతులు గారైతే ఇంకా కంకణాలు కూడా కట్టేశారు. ఇంకా అందరికీ మంగళహారతి ఇచ్చి తర్వాత ఇంకా బయట పూజ చేస్తున్నాం అనమాట. చూడండి, ఇంకా ఇక్కడైతే గుమ్మడికాయ కొట్టిస్తారు మా వారితో, అలాగే కొబ్బరికాయ కొట్టి బయట పూజ అయితే చేస్తున్నారు. ఇంకా కంపెనీ లోపల ఎవరు ఉండొద్దు అనమాట, అందరు బయటకు వచ్చేసేయాలి. తర్వాత పంతులు చెప్పినప్పుడు ఇంకా ఫస్ట్ మేము వెళ్ళిన తర్వాత కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళాలన్నమాట. తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ వస్తారు. ఇంకా అలా పూజ అయితే జరుగుతుంది, చూసేయండి. ओम शांति 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 पृथ्वी शांता साक्षिणा शांता सामी शांता सुखम संवितु अंतरिक्षं शांतत्वायना शांतं तन्मे शांतं सुखम फलं समर्पयामि
बृहस्पति प्रसूतास्थानं चन्द्रमदः इदं फलं समर्पयामि इदं फलं समर्पयामि बृहस्पति प्रसूतास्थानं चन्द्रमदः इदं फलं समर्पयामि तदगतेनाः शृणोतिर्षयः आपभवद्विजये सिंहविश्वबन्धनः आपभवद्विजये सिंहविश्वबन्धनः ब्रह्ममित्रश्यं वरुणः शृणो भवत्वर्यमा सत्यं वदिष्यामि अम्मा भवतु तद्वस्काराम् अवसतु भवतु माम् अवतवस्कारं शुभं फलं समर्पयामि या फलं निर्यापनाभिप्रायामि या फलं निर्यापनाभिप्रायामि बृहस्पति प्रसूतास्थानां शुभं फलं समर्पयामि शरणो बृहस्पतिः शरणाविष्णुरुद्रमः नमो ब्रह्मणे नमस्ते योगमेवं ध्रुवस्य ध्रुवद्भुवन्मयं ध्रुवामसं देवानामधि तत्पुरुषं धिरुभगतिभावकल्पजन्महं विमस्यः अवसतु भवद्वस्कारम् ॐ शान्तिः सर्वभवतारविभागं समर्पयामि कर्णे कृष्णमायदेवाः भद्रं पश्यमाक्षभिर्यधाताः स्त्रीलिङ्गैः सृष्टवागुणकणोभिः पश्येम देवहितं यधायो सन्तरस्याः विरोधास्य नरस्य प्रियंसधारासक्तेः दीर्घमायुः जातवेधो लक्ष्मीरपदपगामिन्यस्यामि भूतोऽस्मिराष्ट्रे सूर्येति मृत्युं ददाति शुक्तिभासामहान् ज्येष्ठमश्विनाशिया नमः भूतमसनत्रीज सर्वानन्दरादृशां नित्यपुष्टां गणेशिनीः ईश्वरीं सर्वभूतानां न व्यपहेशनीयं मनसः काममाकुतिं माचस्यत्मशीमहे पशूनां गोपमन्यस्य मयीश्वरीभूता मयि सम्भवगर्भमाश्रीमासीन मातरम्भत्नमानिनाथ सुवर्णां नियममालिनीं सूर्यां जगन्मयीं लक्ष्मीं जातवेदममावः आधामिकर्णिमिष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदममावः तामवः जातवेदो लक्ष्मीर्हुणपगामिनी बृहस्पति औषधं समर्पयामि नवधान्याలు व्यापार संस्थानेन नूतनयन्त्रदेवताभ्यो नमः सर्ववतारभूतः समर्पयामि
तत्पुरुषाय विद्महे महायन्द्राय धीमहि तन्नो यन्त्रः प्रचोदयात्। यन्त्राय नमः। सर्वोपचारपूजार्थं समर्पयामि। स्वस्तिर्मानुषेभ्यावृद्धं षण्णोष्टपदे शन्तदुष्पदे ॐ शान्तिः। भद्रं कर्णेभिः शृणुमाय देवाः भद्रं पश्यमाक्षभिर्यजाताः भद्रं पश्यमाक्षभिर्यजाताः इदं फलं समर्पयामि या फलनिर्यापनाय तदङ्गत्वेन भद्रं कर्णेभिः समर्पयामि या फलनिर्यापनाय बृहस्पति प्रसूता आस्थानो अमुचन्द्रः त्वमेवं प्रत्यक्षं ब्रह्मा जीवामेवं प्रत्यक्षं ब्रह्म वदिष्यामि तन्मा भवतु तत्त्वस्ताय देवाः ब्रह्मश्यामाख्य विजयजाताः श्रीरङ्गे इति सुष्ठुवा अम्मा చెంబు అమ్మ सीजर उतरी है थाली में ध्रुवं देव बृहस्पतिः ध्रुवं इंद्रचाहक्षराष्ट्रं धारयतां ध्रुवं मिशन ऑन పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పంతులు అయితే అమ్మా నాన్నతో ఇలా ఆశీర్వాదం అయితే ఇప్పించారు. తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇంకా ఎవ్వరు మిస్ అవ్వకుండా అందరూ అయితే కొబ్బరికాయలు కొడుతున్నారు. అవును దూరం
గట్టిగా బలం లేదా? సో చూసారు కదా ఫ్రెండ్స్, పూజ అయితే సింపుల్గా ఇలా జరిగిందనమాట. ఇంకా మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ స్వీట్ బాక్స్ ఇచ్చి కొబ్బరికాయ కొట్టించి ఇంకా అందరు విష్ చేసి అయితే వెళ్ళిపోయారనమాట స్వీట్ బాక్స్ తీసుకొని. ఇంకా తర్వాత మేమైతే కాసేపు ఉండి మధ్యాహ్నం అయింది 1-2 అలా అయిందనమాట మేము కంపెనీ దగ్గరనే. ఇంకా అందరు వెళ్ళిపోయిన తర్వాత నేను కొన్ని అక్కడ సర్దేటి ఉంటే సర్దేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాను. మా వారైతే అక్కడే ఉన్నారు. సో ఇదన్నమాట మా కంపెనీకి సంబంధించిన పూజా విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ సపోర్ట్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.